ఉండాలండి పాస్టర్ గారు. వందాలమ్మా. ఉండాలండి. వాక్యం చాలా బాగా చెప్పారండి. ఇంతకీ మీరు ఎవరమ్మా? ఈ చర్చిలో సంఘ పెద్దనండి నేను. అవునండి పాస్టర్ గారు, మేము సంఘంలో చాలా భక్తిగా ఉంటామండి. చాలా మంచిదమ్మా. మీ సంఘ కాపరికి తోడుగా ఉండి అన్ని పనుల్లో తోడుగా ఉండాలి. సరేనమ్మా, మళ్ళీ కలుద్దాం. ఓకే అండి. ఏ మొన్న వాకింగ్ చెప్పిన పాటర్ గారులో ఉన్నారు. నువ్వు మాట్లాడి వస్తాను. ఏంటి పాస్టర్ గారు, ఏంటి బాగున్నారా? ఉండాలండి బాబు. వందాలండి. బాగున్నాను, కానీ మీ పరిస్థితి బాగాలేనట్టుంది. తర్వాత కలుద్దామండి. అయ్యో సరే సరే అండి. జాతకి వెళ్ళరండి బాబు పాస్టర్ గారు. జాత మొన్న మన సంఘానికి వాకింగ్ చెప్తే కూర్చారు కదా ఆయన, పాస్టర్ గారు రా ఆయన. ఆయన ఆయన నేను ఒకసారి ఒక ప్రాంతానికి, ఒక సంఘానికి సభలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వాక్యం చెప్పేశాను, వాక్యం అంతా అయిపోయింది. ఇంకా ఆ సభ ముగించుకు నేను కిందకు వస్తున్నాను. ఆ స్టేజ్ మించి కిందకి వస్తూ ఉంటే ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. వచ్చి అయ్యగారు వందనాలండి అన్నాడు, చాలా వినయంగా. తర్వాత నేను వందనాలు చెప్పాను. కాబట్టి మీ వాక్యం నాకు చాలా బాగా అనిపించిందండి మా అందరికీ అన్నాడు. చాలా సంతోషం, మీరేం చేస్తారు సంఘంలో అన్నాను నేను. అంటే నేను ఒకప్పుడు సంఘ పెద్దగా చేశానండి, ఇంకా చాలా పాత్రలు పోషించానండి అన్నాడు. నేను అన్నాను, చాలా మంచిది, మీరు మీ కాపరితో కలిసి ఇంకా ఆత్మల పంట మీరు పండించాలి, ఈ ప్రాంతాన్ని మీరు రక్షించాలి అన్నాను. అలాగేనండి అన్నాడు. నేను అక్కడి నుంచి వచ్చేసాను. తర్వాత కొద్ది రోజులకి నేను వేరే ప్రాంతానికి, వేరే సంఘానికి వాక్యం చెప్పడానికి వెళ్తూ ఉన్నాను. నేను కారు స్లోగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నా, రోడ్డు బాగోలేదని. ఆ రోడ్డు పక్కన ఒక 5-6 గుంపు ఉంది. ఆ గుంపులో ఈ వ్యక్తి కూర్చుని ఉన్నాడు. నేను ఆ వ్యక్తిని చూసి కారు కొంచెం దూరం వెళ్ళి స్లో చేశా. ఈ వ్యక్తి నా కారుని చూసి నేను గుర్తుపట్టి నా దగ్గరికి వచ్చాడు. వచ్చి రాగానే నేను గ్లాస్ దింపాను. అతను నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్నప్పుడు అతను ఎలా ఉన్నాడంటే మద్యం బాగా సేవించి ఉన్నాడు, అంటే త్రాగేసి ఉన్నాడు. త్రాగేసి ఉండి తాగుబోతాడు ఎంత దారుణంగా మాట్లాడతాడో అలా మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే, పాటర్ గారు బాగున్నారండి అంటున్నాడు. అలా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇతనే కదా ఆ రోజున సభలో నాతో మాట్లాడిన వ్యక్తి అనుకున్నాను నేను. అంటే నేను అన్నాను, సరే బాగున్నానయ్యా, కానీ నీ యొక్క పరిస్థితి బాగోలేదు, కాబట్టి నేను తర్వాత మాట్లాడతానులే అన్నాను. సరే సరే పాస్టర్ గారు వెళ్ళరండి అని అంటున్నాడు. విషయం ఏమిటంటే నాకు అనిపించింది, వాడు తాగేసి ఉన్నాడు, నేనేమో సభకి వాక్యం చెప్తాకి వెళ్తున్నాను, ఆ తాగుడు స్మెల్లో కూరంతా నిండిపోతే అది నా బట్టలు కంటుకుంటే పాస్టర్ గారు తాగొచ్చేసారేమో అనుకుంటారా బాబు, నీకు ఒక నమస్కారం అని నేను లోపల అనుకున్నాను. బయటికి చెప్పలేం కదా కొన్ని విషయాలు. మరి నమస్కారం, తర్వాత కలుద్దామయ్యా అంటే వెళ్ళిపోయాడు. ఇక్కడ విషయం ఏమిటంటే ఆడు తాగడం తాగకపోవడం వాడి ఇష్టం. అది మనకు పెద్ద పట్టింపు ఏమి కాదు, మనకు బాధాకర విషయం ఏమి కాదు. కానీ ఆ తాగుబోతోడు నేను క్రైస్తవుడని చెప్పుకోవడం బాధాకర విషయం. ఈ రోజున తాగుబోతోడు నేను క్రైస్తవునని చెప్పుకుంటున్నాడు, తిరుగుబోతుగా ఉన్న స్త్రీ నేను క్రైస్తవురాలని చెప్పుకుంటుంది. అది మనకు బాధాకర విషయం. సమాజంలో దేవుని నామానికి అవమానకరంగా ఉంటుంది ఇలాంటి కొంతమంది అన్యాయస్తులు, అక్రమస్తులే. ఇలాంటి పనికి మాలిన వారు కొంతమంది, వాళ్ళు త్రాగుతూ మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు, తిరుగుతూ మోసాలు చేస్తూ హేయమైన క్రియలు చేస్తూ వాళ్ళు మేము క్రైస్తవులం అని చెప్పుకుంటున్నారు. అసలు క్రైస్తవుడు అంటే ఎవరు? పిలిపించుకునే ప్రతి ఒక్కరూ క్రైస్తవుడా? రెండోది, మేము క్రైస్తవులమని చెప్పుకునే ప్రతి ఒక్కరూ క్రైస్తవులా? కాదు. ఈరోజు పిలిపించుకునే వాళ్ళు క్రైస్తవులు కాదు, మేము క్రైస్తవులమని చెప్పుకునేవారు క్రైస్తవులు కాదు. క్రైస్తవుడు ఎవడంటే క్రీస్తుని నమ్మి, క్రీస్తుని అంగీకరించి
క్రీస్తులా బ్రతికేవాడు, క్రీస్తుని ధరించుకుని వాక్యానుసారం జీవితం జీవించేవాడే క్రైస్తవుడు. ఈ రోజున త్రాగుబోతూ సంఘంలో పెద్దే, తిరిగిపోతూ స్త్రీల సమాజానికి లీడరే. ఇది చాలా అన్యాయం, కుదరదు అలాగా. ఇది పరిశుద్ధ దేవుని సంఘం. ఇది ఒక రాజకీయ సంఘమో ఒక కుల సంఘమో కాదు. ఇది పరిశుద్ధ దేవుని సంఘం. తాగుబోతోడు నేను సంఘ పెద్దగా ఉంటాను, నేను తిరిగిపోతూ నేను స్త్రీల సమాజానికి నేను నాయకురాలిగా ఉంటాను అంటే కుదరదు. మీకు అలా సాగుతుంది కాబట్టి మీరు చేస్తున్నారే తప్ప అది చాలా అన్యాయం. అది న్యాయాధిపతి పీఠం ఒకటి ఉంది, ఆ పీఠం ముందు నుంచునే రోజు ఒకటి వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు సమాజంలో త్రాగుబోతులుగా చలామణి అవుతూ ఉన్నారు, క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు, కుదరదు. తిరుగుబోతులుగా తిరుగుతూ ఉన్నారు, క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు, కుదరదు. మీరు క్రైస్తవులు కాదు. మీరు పుట్టుకతో ఎవరు క్రైస్తవుడు కాదు. ఎవరు క్రైస్తవుడు అంటే క్రీస్తుని నమ్మి, క్రీస్తుని విశ్వసించి, ఆయన రక్తములో పాపపు శుద్ధీకరణ జరిగి వాక్యానుసారంగా జీవించి క్రీస్తుని ధరించుకున్న వాడే క్రైస్తవుడు. కానీ పిలవబడేవాడు, పిలిపించుకునేవాడు, మా తాత ముత్తాతలు, మా కుటుంబం అంతా క్రైస్తవులం అండి, మేము కూడా క్రైస్తవులం అంటే ఒప్పుకోం. అవదది. అది దేవుని నామానికి దూషణకరమైనది. ముందు మీ క్రియలు మార్చుకోవాలి, అప్పుడు క్రైస్తవులం అని చెప్పండి. మీరు సంఘంలో ఏదైనా ఒక పాత్ర పోషించాలంటే మీరు వాక్యానుసార జీవితాలు జీవించాలి. మీరు తాగితే చిందులేస్తే ఎవరికి ఇబ్బంది లేదు, అది మీ ఇష్టం. కానీ త్రాగుబోతోడు సంఘ పెద్దే, తిరుగుబోతు కూడా స్త్రీల సమాజానికి లీడరే. ఇవాళ తాగుబోతోడు నేను క్రైస్తవునండి, తిరుగుబోతు నేను క్రైస్తవురాలనండి, కుదరదు. పేరు పెట్టి పిలిపించుకునే వాళ్ళందరూ మేము క్రైస్తవులమని చెప్పుకునే వాళ్ళందరూ క్రైస్తవులు కాదు. లేకపోతే ఏమండి మేము మొత్తం మా తరతరాలందరూ మేము క్రైస్తవులమండి కాబట్టి మేము క్రైస్తవులము, కుదరదు. చెప్పుకుని తిరిగే వాళ్ళందరూ క్రైస్తవులు కాదు, పిలిపించుకునే వాళ్ళందరూ క్రైస్తవులు కాదు. క్రైస్తవుడు ఎవడంటే కనుక క్రీస్తుని ధరించుకున్నవాడు క్రైస్తవుడు, క్రీస్తులా జీవించేవాడు క్రైస్తవుడు, వాక్యానుసారంగా జీవించేవాడు క్రైస్తవుడు. తాగుబోతోడు క్రైస్తవుడు అవడు. నువ్వు క్రైస్తవ కుటుంబంలో ఉండొచ్చేమో కానీ నువ్వు క్రైస్తవుడు కాదు. తిరుగుబోతూ మోసాలు చేసేది, కొండెములు చెప్పే స్త్రీ క్రైస్తవురాలు కాదు. ఒకవేళ నువ్వు క్రైస్తవురాలని చెప్పుకుంటున్నావేమో, క్రైస్తవురాలు కాదు. నువ్వు క్రీస్తుని ధరిస్తేనే క్రైస్తవురాలువు, క్రీస్తులా జీవిస్తేనే క్రైస్తవుడవు. నువ్వు దేవుని నామాన్ని దూషింప చేయొద్దు. ఆయన పరిశుద్ధుడు, నువ్వు పరిశుద్ధంగా జీవిస్తేనే లేకపోతే క్రైస్తవురాలు అవ్వు, క్రైస్తవుడు కూడా అవ్వవు.